నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ అమూల్య. అసలు 1 రూపీకి ఈ కాలంలో ఒక చాక్లెటే రాదండి. అట్లాంటిది 1 రూపీకి ఇక్కడ భోజనం పెడుతున్నారు. అది మరి ఎక్కడో కాదండి, ఆపోజిట్ టు మనోహర్ థియేటర్ సెబస్టియన్ రోడ్లో ఉన్న కరుణా కిచెన్లో ₹1కి 12 గంటల నుంచి 2 గంటల వరకు భోజనం పెడుతున్నారు. అసలు ఈ కరుణా కిచెన్ కథ ఏంటో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు జార్జ్ అండి. ఓకే, అసలు ఏంటిది 1 రూపీ కిచెన్ వెనక అసలు మీ మోటో ఏంటి? నా మోటో ఏంటిదంటే ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టాలా, అన్నదానం చేయాలా. అందరు చేసినట్టుగా చేయకూడదు, నేను వెరైటీగా చేయాలా. 3 సంవత్సరాల నుంచి రోడ్డు మీద అన్నదానం చేస్తే మున్సిపాలిటీ వాళ్ళ తిట్లు తప్ప క్రెడిట్స్ నాకు. మున్సిపాలిటీ వాళ్ళ తిట్లు నేను పెడుతున్నాను, డొనేషన్ ఇచ్చిన వారి పేరు మీద పెడుతున్నాను, కానీ వెనకాల తిరిగినాక నాకు రివ్యూస్ ఇస్తారు వాళ్ళు. ఏంద్రాబాయ్ ఇదంతా మళ్ళీ ఉడవాలనా, 2 గంటలకు మేము ఇంటికి పోవాలనా, నీ పని చేయాలనా అంటే ₹50 ఛాయ్ తాగంటే నీ ఛాయ్ ఎవరు కావాలరా బాయ్ అంటారు. సో ఏం చేస్తున్నా, అన్నదానం చేస్తున్నానా, ఇంకోళ్ళని పరీక్షణ చేస్తున్నానా? సో లెటస్ డూ సంథింగ్ డిఫరెంట్ అన్నదానం అని చెప్పి ఆలోచిస్తే అన్నదానం అనగానే హైదరాబాద్లో ఏమవుతుందంటే పరిగెత్తి మన చేతిలో పెట్టాలి, అప్పుడే అన్నదానం. అది ఆడు తీసుకుంటే అన్నదానం అయినట్టు, కానీ వాడొచ్చి తీసుకునేది లేదు. అంటే ఇప్పుడు హాస్పిటల్ దగ్గర నువ్వు అన్నం పెడుతుంటే వాళ్ళు ఉరికొస్తారు, లైన్గా ఇస్తాము తీసుకుంటారు విస్తరాకులు పట్టుకొని, కానీ అదే టైంలో ఇంకో వ్యాన్ కూడా రావచ్చు. సో దాన్ని ఎవరు ఆపలేరు. సో టైమింగ్ లేదు. మళ్ళీ వాడు తినేటోడు తీసుకున్నాక వాడికి ఆశ పుడుతుంది, ఇంకో బండి వచ్చింది అందులో ఇంకేమైనా ఉంటుందో అని ఇది పక్కన పెట్టి అక్కడ ఉరుకుతాడు. ఎందుకు ఇదంతా తలనొప్పి? సో ఒక 3 సంవత్సరాలు పెట్టి రీసెర్చ్ చేసి అర్థమైంది ఒకటి ఏంటంటే, ఆకలి ఉన్నోడికి అన్నం విలువ తెలిస్తే వాడే వచ్చి తింటాడు. ఇంకోటి, ఎప్పుడు కూర్చొని ఆ ప్లేస్ నుంచి జరగకుండా బట్టలు మార్చుకోకుండా నేను బిచ్చగాళ్ళలాగా ఉన్నా, నా పరిస్థితి బాగాలేదని చెప్పి అడుక్కునే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకూడదు. అట్లా అనుకొని సో కొన్ని రీసెర్చ్ చేస్తే గౌతమ్ గంభీర్ వాళ్ళది 1 రూపీ అని తెలిసింది. కానీ 1 రూపీతో పెడుతున్నాడంటే ఆయన క్రికెట్ ప్లేయర్, ఆయన దగ్గర అది వేరే విషయం. సో తెలంగాణలో ట్రై చేద్దాం ఇది అని ఇక్కడ చూస్తే ఆంధ్రాలో యానంలో పెడతారు, తెలంగాణలో ఎవరు పెట్టట్లేదు, హైదరాబాద్లో కూడా. సో లెటస్ స్టార్ట్ అని చెప్పి ఈ ప్లేస్ తీసుకున్నాం. ఈ ప్లేస్ పైన చూసారా, పైన చెత్త లేకుండేది మేము స్టార్ట్ చేసినప్పుడు, పైన ఏం లేదు, ఓపెన్ ఉండేది. అట్లనే స్టార్ట్ చేద్దాం, మనకు 2 అవర్స్ కావాలి కదా అని ఈసారిని అడిగినాం. ఒక 2 అవర్స్ మీ ప్లేస్ ఇస్తే స్టార్టింగ్ రోజు పెడితే అందరూ అనుకున్నారు ఫ్రీగా పెడుతున్నారు అని, ఉడికొచ్చి చేతులు పెడితే లేదు బాబు ₹1. అవునా అని వెళ్ళి అక్కడ సులభ్ కాంప్లెక్స్ అక్కడ ఉంది కదా, దానికి వెళ్ళి చిల్లర తెచ్చి 1 రూపీ ఇచ్చి కొనుక్కున్నారు ఫస్ట్ డే. నెక్స్ట్ డే 50 మెంబర్స్, నెక్స్ట్ డే 100. ఇంకా జనాలకి ఏమనిపించిందంటే ₹1కి ఏదో దొరుకుతుంది కదా, అంటే వాళ్ళకి డిగ్నిటీ దొరుకుతుంది, రెస్పెక్ట్ దొరుకుతుంది. మనం లైన్లో పడితే మన బట్టలు లేకుండా నడరానాడు అంటే ఏమనలేరు. మళ్ళీ స్విగ్గీ వాళ్ళు కానీ ఆటో డ్రైవర్స్ కానీ నిజంగా ఆకలి ఉన్నాడు ఆ లైన్లో నిలబడలేడు, సిగ్గుపడతాడు. ఇక్కడ ఏంటంటే ఎవడైతే ఏముంది 1 రూపీ ఇస్తున్నాం బాబుగా తీసుకొని తింటాడు అక్కడ పెట్టేసి. ఎస్, నేను వాళ్ళు ఇచ్చిన 1 రూపీకి నేను చాలా డిగ్నిఫైడ్గా రెస్పెక్ట్ తోటి సర్వ్ చేయాలి. పోరా బాయ్ పో అని అనలేను నేను. లైన్లో రాబాయి ఇట్లా నిలబడు అట్లా. కలరు వాళ్ళ డ్రెస్సింగ్ చూసి నేను భేదం చేయలేను. ఎవరైనా కానీ 1 రూపీకి వాళ్ళు ఇస్తున్న విలువకి నేను కూడా విలువ ఇచ్చి అలా ఆకలి తీర్చాలండి. సో ఆ 1 రూపీలో ఒకరోజు పప్పు అన్నము, ఒకరోజు సాంబార్ అన్నము, ఒకరోజు బగారన్నము, ఒకరోజు కిచిడి కట్ట అంటే పచ్చిపులుసు, ఒకరోజు టమాటా రైస్, ఒకరోజు పొంగల్, ఇట్లా ప్రతిరోజు వెరైటీ ఎవ్రీడే డిఫరెంట్ మెనూ, సేమ్ మెనూ ఉండదు. ఇన్ని ఇయర్స్ ఎక్కడండి, ఫిబ్రవరిలో స్టార్ట్ చేసినాం అంతే. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంతే 7 మంత్స్ అవుతుంది. డెవలప్ ఏం కాలేదు, టీవీలలో ఎక్కువ వచ్చింది కానీ డొనేషన్ తక్కువ వచ్చింది. అంటే టీవీలలో ఒక్కొక్కళ్ళు వీడియోస్ చూస్తే అరే 1 lakh వ్యూస్ 10 lakh వ్యూస్ ఉన్నాయి, కానీ మాకు అందులో అడ్రస్ చెప్పట్లేదు. ఎక్కువ చోట్ల చూడండి, మేము చేసే మంచి పనిని మీరు చాటింపు చేస్తారు, కానీ నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి అది తెలిస్తే వస్తారేమో. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, ఇక్కడ రూమ్లో ఉంటాడంట. ఆయన సంపాదించి ఇంటికి తీసుకెళ్ళడానికి కష్టం అవుతుంది, పని దొరకలేదంట. సో ఇక్కడికి వచ్చి డైలీ అన్నం తిన్నాక అన్నాడు, డబ్బులు మిగిలిపోయినాయి అన్నయ్య, నేను వెళ్తున్నాను విశాఖపట్నం వెళ్ళి మీకు డొనేషన్ చేస్తాను అన్నాడు. అంటే ఆ ధైర్యం వస్తుందండి మనుషులకి, అరే మేము అక్కడ వెళ్తున్నాం కదా, ఇక్కడ ఒక ప్లేస్ ఉంది తినడానికి అని ఉంటుంది. అట్లా చెప్పకుంటే అడ్రస్ ప్యూర్లీ డొనేషన్ బేస్ మీద నడిపిస్తాను. ఏ రోజు డొనేషన్ రారో ఆ రోజు మా ఆర్గనైజేషనే ఆ రోజు డొనేట్, గుడ్ సమారిటన్స్ ఇండియా అని. నేను లాస్ట్ 15 years నుంచి ఉన్నాను ఎన్జిఓలో. సో అట్లాంటి ఇదొక వర్క్ అంతే.
ఇప్పుడు పావర్టీ అండ్ హంగర్ గురించి పనిచేస్తుంది. సో ఇప్పుడు మరి రోజుకి ఎంతమంది వస్తారు మినిమం? డైలీ మినిమం 250 నుంచి 300 వరకు వస్తారు. 300 పీపుల్ వస్తారు. మేమేం చేస్తాం, ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే ఒక ప్లేట్ వెనకాల 10 రూపాయలు ఇవ్వండి. మీరు 500 ఇస్తే 50 మందికే పెడతాం. మీరు 1000 ఇస్తే 1000 మంది. ఏం కంపల్షన్ లేదు మొత్తం మీరు ఇవ్వాలని. బట్ దిస్ ఈజ్ ద ప్రైస్. 10 రూపీస్లో మేము అన్నం పప్పు అన్నీ సదరాలి అంతే. కానీ వాళ్ళకి ఇచ్చినప్పుడు 1 రూపీకి ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళకి విలువ ఇవ్వాలి. డొనేషన్ ఇచ్చిన ఆయన ఎంత వాళ్ళు ఏ విధంగా డొనేషన్ చేస్తున్నారు, ఏ విధంగా తినాలని ఆశపడతారో వాళ్ళు ఇచ్చి తీసుకొని తింటుండే వాళ్ళు సంతృప్తి పడతారు, అంతే కదా. సో ఇప్పుడు మీరు రోజుకు ఒక 300 మందికి 400 మందికి ఫుడ్ పెడుతున్నారు. క్వాలిటీ విషయంలో మీరు ఎట్లాంటి ఎందుకంటే బయట ఇప్పుడు మనం హోటళ్లలో చూస్తున్నప్పుడు అయితే కొంచెం చీప్ సరుకులు కొనడం, ఎందుకంటే చాలా మందికి ఫుడ్ పెట్టాలి ఎంతమందికి సరిపోదు అన్నట్టుగా చీప్ సరుకులు కొనడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. మీరు క్వాలిటీ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు? మీరు వచ్చి తిని చూడొచ్చు. సన్న బియ్యం పెడతాము, కూరగాయలు వేసి సాంబార్ చేస్తాము, ఇక్కడే అయిపోతుంది ఇది. క్వాలిటీ గురించి మీరు ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్తారు మీకు ఎలా ఉందని. సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఇది ఇంట్లో వండి చేసి తీసుకొచ్చింది, ఏదో కమర్షియల్గా ఉండట్లేదు. ఇందులో మాల్ మసాలాలు వేసి చాలా రుచికరంగా వాసన వచ్చేసి నేను ఫేమస్ అయిపోతున్నా అన్నట్టు లేదు. చిన్నగా మా ఇంట్లో ఎలా వండుకుంటామో అలానే. టైమింగ్ 12 o'clock వస్తారు. 12 o'clock వచ్చి టోకెన్ ఇస్తారు ఇక్కడ. ఆ టోకెన్ తీసుకొని 1 రూపీ టోకెన్ తీసుకొని లైన్లో నుంచి 12:30కి స్టార్ట్ చేస్తాం. ఆల్మోస్ట్ 1:30లో అయిపోతుంది అంతే, అయిపోతుంది. మీరు లంచ్ పెట్టాలి అన్న ప్లాన్ తో మరి మీరు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ పెట్టే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? లేదు మేడం, హైదరాబాద్లో బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి మీరు ట్రై చేసి చూడండి. హైదరాబాద్ సికింద్రాబాద్లో పొద్దున పెట్టడం అంటే మన వల్ల కాదు. అంటే మన వల్ల కాదంటే నాకు ఉండొచ్చు, కానీ నాకు వెనకాల టీం ఉండాలి పొద్దున్న లేచి పెట్టడానికి. అట్లా ఇప్పుడు ఏం ఆలోచన లేదు. మధ్యాహ్న భోజనం ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మధ్యాహ్నం ఆకలి తీర్చుకుంటే ఒకలాంటి తృప్తి ఉంటుంది. సగం దినం తర్వాత ఇంకా ఏమైనా పని చేయాలని ఆసక్తి కలుగుతుంది, కొంచెం హోప్ వస్తుంది. మధ్యాహ్నం అన్నం దొరకలేదు అనుకోండి, ఏదో నచ్చని దొరికితే తిని ఆ సాయంత్రం వరకు ఒకలాగా ఉంటుంది. ఇంట్లో గుర్తు వస్తారు అందరూ, ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఉన్నా బాగుండేదని. సో అందుకే సింపుల్ ఫుడ్, హోమ్లీ ఫుడ్ అండి. మీరు కూడా తిని చూడండి కావాలంటే. ఇక్కడ మీతో పాటు ఇంకా ఎంతమంది టీం ఉన్నారు? మా స్టాఫ్ ఒక 10 మంది ఉంటారండి. కిచెన్ గురించి పనిచేసే వాళ్ళు 5గురు ఉన్నారు. ఇప్పుడు సార్ ఉన్నాడు, ఈ అమ్మాయి ఉంది, ఇంకో అమ్మాయి ఉంది కుకింగ్ చేస్తుంది, ఆ 2 వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళందరూ చదువుకుంటారు. ఇట్లా టైంలో పార్ట్ టైంలో వచ్చి పొద్దున్న ఇలా చేసి వెళ్ళిపోతారు. అట్లా శాలరీ ఏం లేదంటే ఏదో ఒక పాకెట్ మనీ లాగా ఇస్తారు అంతే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఈ అన్నదానం చేస్తున్నారు, చదువుకుంటున్నారు, ఏదో 2000, 3000, 4000 అట్లా ఇస్తే చాలు. వాళ్ళకి శాలరీ ఇవ్వలేమండి, 2 hours జాబే కదా. మా ఇంట్లో కుక్ చేస్తానండి, మా ఇంట్లో కుక్ చేస్తాం, మా కిచెన్లోనే వండుతాం అంతే, చాలు. అంతకుమించి ఇంకా రానప్పుడు మేమే వండి పెట్టాల్సి వస్తుంది. ఏది ఇదా? ఇది మనోహర్ థియేటర్ ఎదురుగా అండి. మనోహర్ థియేటర్ అంటే పాత మనోహర్ థియేటర్ ఇది, దాని ఆపోజిట్ లేదా సులభ్ కాంప్లెక్స్ పక్కన సెంట్ ప్యాట్రిక్ స్కూల్కి వెళ్ళే దారిలో రెజిమెంటల్ బజార్ అంటే అయిపోతుంది. ఇది ఒక్కటే అండి ప్రస్తుతం. మాకు ఎవరైనా స్పాన్సర్ ఇచ్చి చేద్దామంటే పెట్టడానికి రెడీ అంటే ఎక్కువ వలస కార్మికులు మూవ్ అయ్యే ప్లేసు, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అట్లా. ఎక్కువ నార్త్ ఇండియన్, బీహారీ వాళ్ళు ఇట్లా వలస కార్మికులు ఉంటారు కదా, వాళ్ళు వస్తారు, ఇక్కడెక్కడో పడుకుంటారు తెలుస్తుంది. ఇంకా డైలీ టైంకి వచ్చి నుంచుంటారు. పని ఉన్న రోజు రారు, పని లేనప్పుడు వచ్చి తినేసి వెళ్తారు. అడుగుతాం ఏమైందంటే సార్ పని దొరికింది అంతే. టిఫిన్ కట్టుకోవడానికి ఇవ్వం, ఇక్కడే తినాలి అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నా పేరు స్వప్న అండి. ఓకే, ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తారు? నేను 3.5 years అయిపోయిందండి. 3.5 years అయ్యింది. ఎలా తెలిసింది మీకు ఈ ఫౌండేషన్ గురించి? అప్పుడు తెలిసిందండి సార్ని కలిసి. ఓకే, రెస్పాన్స్ ఎలా ఉంది బయట వాళ్ళు తినడానికి వచ్చినప్పుడు? చాలా బాగుందండి, చాలా బాగుంది. సో రోజు మీరు ఇక్కడ సర్వ్ చేస్తూ ఉంటారు? అవునండి, అవన్నీ చేస్తూ ఉంటారు. సాలరీ బేస్డా మీకు లేకపోతే? లేదు, 50 అంటే ఎన్జిఓ వర్క్ చేస్తానండి. ఎన్జిఓ వర్క్ ఇది ఒక్కటేనా, ఇంకా వేరే ఎన్జిఓ వర్క్స్ చేస్తారా? వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయండి, ఓకే, చాలా ఉంటాయి. ఎంపవరింగ్ ఉమెన్ ఉంటుంది, HIV ప్రోగ్రామ్స్ ఉంటాయి, అట్లా వేరే ఉంటాయి. ఇదే ఫౌండేషన్ గుడ్ సమరైటన్స్ ఇండియాలో వేరే ఉంటాయండి. సో రోజు ఏ టైమింగ్స్లో ఇక్కడ ఫుడ్ పెడతారు మీరు?
ఇక్కడ 12కి టోకెన్స్ ఇస్తారు, 12:30కి స్టార్ట్ అయిపోతుంది, 1:30 2 మధ్యలో అయిపోతుంది ఫుడ్. మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ 1 రూపీకి మీరు ఫుడ్ పెడుతున్నారు, బయట అయితే మనకి చాలా కాస్ట్లీ అవుతుంది. అవునండి, చాలా హ్యాపీగా ఉంది. ఫ్రీగా ఇస్తే వాళ్ళు అందరి దగ్గర తీసుకుంటున్నారు, తినలేకపోతున్నారు, పడేస్తున్నారు. ఇప్పుడు 1 రూపీ ఇస్తే వాళ్ళకి ఎవరికి కావాలో వాళ్ళు తింటున్నారు, కావాలంటే మళ్ళీ 1 రూపీ ఇచ్చి మళ్ళీ తింటారు. హ్యాపీగా అనిపిస్తుంది అండి. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ కావాలంటే మళ్ళీ కూడా తీసుకోవచ్చు. వాళ్ళ కడుపు నిండా తెలుస్తుంది కదండి. ఇప్పుడు మనం ఫ్రీగా ఇస్తుంటే వాళ్ళకి తెలియట్లేదు, తీసుకుంటున్నారు, పడేస్తున్నారు. సో 1 రూపీది బాగుందండి కాన్సెప్ట్. అందరూ వస్తూ ఉంటారు ఇక్కడ. చాలా ఎవరు ఆకలిగా ఉంటే వాళ్ళు తినొచ్చు అండి. మేమేం భేదం చెయ్యము. చదువుకున్నవారు చదువుకోలేని వాళ్ళని ఏం భేదం లేదు, ఎవరన్నా వచ్చి తినొచ్చు అండి. నమస్తే అండి, మీ పేరు? నమస్కారం, నా పేరు దేవరకొండ జానకిరామమ్మ. ఓకే. మేము 7 మంత్స్ నుంచి రన్నింగ్ అవుతుంది. మేము అప్పటి నుంచి మేము సేవా కార్యక్రమం ఉన్నాము. ఎవ్రీడే మంచి మాకు సంతోషం అనిపిస్తుంది. మేము ఇది చేస్తాము. మేము 300 ప్లేట్ దాకా మేము అన్నదానం చేస్తారు సార్ వాళ్ళు. ఇక డొనేట్ చేసుడు దానికి అంతా ఉంటారు కదా మా ప్రాసెస్, అవన్నీ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ 15 days మాది ఇది అన్నదానం కార్యక్రమం ఉంటుంది. అది ఇప్పుడు పెద్దలకు బియ్యం ఇస్తాము. అయితే అది ఈడ కూడా మేము బయట అన్నదానం చేస్తే దగ్గర 10,000 15,000 అవుతుంది. మా దగ్గర అయితే 3,000 రూపీస్. మీరు ఇక్కడ వచ్చి ప్రాసెస్ చేసినా కూడా మీకు ఇంకా మంచి సంతోషం వస్తుంది. మనం ఇంట్లో మన పెద్దల బియ్యం ఇచ్చుకొని మన మట్టుకే తింటాం. అది మన మట్టుకి తింటాం, అది సంతోషం అమ్మ చెప్పు. నలుగురు గరీబోళ్ళకి పెడితేనే కదా మనకు కూడా సంతోషం ఉంటారు, పెద్దలు కూడా సంతోషపడతారు. కాబట్టి ఇక్కడ మా దగ్గర మీరు సహాయపడి ఇక్కడ కర్ణ చికెన్కి వచ్చి మన థియేటర్ ఆపోజిట్లో వచ్చి మీరు డొనేట్ చేస్తే మాకు కూడా సంతోషం ఉంటుంది అమ్మ. అట్లా మేము 7 years నుంచి ఉంటామమ్మా ఇక్కడ సేవ. స్టార్టింగ్ నుంచి మేము ఉంటాం, సేవ చేస్తాం. సార్ వాళ్ళు చేస్తామమ్మా, సర్వ్ చేస్తాం. ఇగో వీళ్ళందరూ ఉన్నారమ్మా, ఏం చేసేవారు వీళ్ళందరూ ఉంటారు. మా స్టాఫ్ అమ్మా, సార్ వాళ్ళ స్టాఫ్ అంతా. అట్లా అమ్మ రివ్యూని అయితే రోజు వేడిగా ఉంటుందమ్మా. ఇవాళ కిచిడి ఉంటుంది, రేపు పొంగల్ ఉంటుంది, రేపు బగారా రైస్ ఉంటుంది, దాల్చా ఉంటుంది, పెరుగన్నం ఉంటుంది. ఇవన్నీ వెరైటీ, ఒక్కొక్క దినం ఒక్కొక్క వెరైటీగా ఉంటుంది ఫుడ్. వేడిగా వస్తుంది, వేడిగా తినేస్తారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు అర్ధ గంటలు అయిపోయింది ఫుడ్ తినవా. వాళ్ళకి మంచిగా హ్యాపీగా అయిపోతుంది. ఎందుకంటే వేడిగా అన్నం ఏడో దొరకదు కదా. పొద్దున వండుతారు, లేకపోతే ఏదో ఫంక్షన్ హాల్లో తెచ్చి పెడతారు, అదే ఫుడ్ తింటారు, అదే ఇది అవుతారు వాళ్ళు. కానీ ఇది అట్లా కాదు, వేడిగా వస్తుంది, వేడిగా తినేస్తారు, వెళ్ళిపోతారు. లేదమ్మా, ఇది ఒక్కటే ఉందమ్మా. అది సార్ వాళ్ళకి తెలుసు, అది సార్ వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. వాళ్ళు వాళ్ళు ఇచ్చేస్తారు కదా, వాళ్ళకి తెలుసు. అది అంతే అమ్మా. రైట్. నా పేరు విజయ్. నేను గ్యాస్ సప్లై కూడా చేస్తాను, నైట్ సెక్యూరిటీ ఆఫీసర్గా కూడా చేస్తాను. 7 months నుంచి చేస్తున్నా. వీళ్ళకి గ్యాస్ కూడా నేను సప్లై చేస్తా. బాగుంది, ఇది చాలా పుణ్యం. అచ్చా, ఎవరి ఇయర్ చాలా గ్రేట్. ఇది యేసు ప్రభు గురించి చేస్తుంది, చాలా పుణ్యమైనది, చాలా బాగుంది. నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం కావాలని తింటున్నా, చాలా బాగుంది. జాంగీర్ ఆటో డ్రైవర్ని. 6 నెలలు అయిపోయింది. అవునండి, మంచిగా ఉంది, టేస్ట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ 1 రూపీకి అన్నం ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే బయట పేదోళ్ళు కాగితం ఎదుర్కొన్న వాళ్ళు వచ్చిన కూడా వాళ్ళు ఫ్రీ కూడా ఇచ్చేస్తున్నారు. వాళ్ళు 80 రూపీస్ 100 రూపీస్ ఉంటుందమ్మా. అవును, డిఫరెన్స్ దానికన్నా ఏంటంటే అది 4 రకాల కూరలు వేసి పెడతారు వాళ్ళు. ఇక అన్ని కలిపి పెట్టడంలో మనకి అర్థమవుతలేదు. टेस्ट मात्र 1 नंबर। फर्स्ट टाइम आया हूँ मैं यहाँ पर, मेरा गाड़ी रिपेयर कर दिया। चलो भूख हो रही भाई, देखेंगे खा के देखेंगे, यहाँ कुछ मिलता होगा देखा तो 1 रुपये का राइस है, चलो भाई खा लेंगे। वो क्या है, मगर वेरी गुड भैया, उनके लिए बहुत अच्छा है, ब्लेसिंग है, बहुत अच्छा, वेरी गुड है। 1 रुपये में कुछ भी नहीं आ रहा। अपन चाय पीने गए तो भी मिनिमम 10 रुपीज़ चाहिए, सिंगल चाय। एक चिप्स खाए तो भी मिनिमम 5 रुपीज़ चिप्स है। इतना दाल खाना दे रहे और अच्छा दे रहे और सुपर गुड है। फ्यूचर बहुत अच्छा आगे बढ़ते, बहुत अच्छा है। ये मैं पहले से देख रहा हूँ, यहाँ खाएंगे बोल के मैं ट्राई कर रहा था। आज मेरे को ये मिला, अब मेरे को भी अच्छा नहीं देगा कि 1 रुपये क्या है, देखेंगे एक बार खा के देखेंगे 1 रुपये में क्या आ रहा। ओके, मैं गाड़ी वेल्डिंग कराने बाजू में आया तो उन्होंने बोले भाई खाना कहाँ मिलता, तो बोले नहीं खाना यहाँ मिलता, जाइए। क्वालिटी कैसा है? क्वालिटी तो सुपर है, सुपर है। अपन 5 रुपीज़ को जो लगा रहा ना, उससे तो बेटर दिख रहा 1 रुपये।
पहले दे रहे खाना उससे तो 100% बेटर है और बहुत अच्छा है। मैं यहाँ पे सोचा भी नहीं था 1 रुपये क्या बड़ी बात नहीं है, 1 रुपये में क्या बड़ी बात है। अपन साइकिल में जाके हवा मारे तो भी सॉरी गाड़ी पे हवा मारे तो 10 रुपीज़ ले रहा हवा वाला, सामने का 10 रुपीज़ पीछे का 10 रुपीज़, इन 1 रुपये में हमारे को खाना दे रहे वो तो बहुत ग्रेट है। गॉड ब्लेस यू, बहुत अच्छा है, बहुत वेरी गुड। अच्छा लगता है 1 रुपए में लोगों को खाना देता है। उन गरीब लोगों को 1 रुपए में खाने के लिए भी तरस जाते हैं, इसलिए 1 रुपए में भी हम जो काम करते हैं बहुत अच्छा लगता है। तो लोग आपसे बोलते कि 1 रुपए में काम करते हैं यहाँ पे, बहुत अच्छा लगता है। हाँ बोलते हैं, हाँ तारीफ करते हैं, बहुत अच्छा काम करते हो इसलिए अच्छा लगता है। और यहाँ पे सैलरी मिलता है आपको? सैलरी तो वो हम 2 वीक्स हुए ना, इसलिए हम काम करते 1 महीने हो गया तो सर देखेंगे वो। कहीं देखा आपने ऐसा 1 रुपए में खाना देना? नहीं, फर्स्ट टाइम है ये। సో చూసారు కదండి, ఇక్కడ మనం ఉన్న వాళ్ళతో మాట్లాడాము, పబ్లిక్ రివ్యూ కూడా చూసాము, అంతా పాజిటివ్గానే ఉంది. ఫుడ్ క్వాలిటీ అయితే అమేజింగ్గా ఉంది. సో ఇప్పుడు ఈ కిచెన్ అయితే మనకి 12 o'clock నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే ఉంటుంది. ఇక్కడ మనకి రోజు డిఫరెంట్ మెనూ అయితే పెడుతున్నారు. ఫుడ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇదంతా మొత్తం ఒక ఫౌండేషన్ బేస్ మీద నడుస్తుంది. సో మీరు ఎప్పుడన్నా సరే ఇక్కడ మనోహర్ థియేటర్ సికింద్రాబాద్లో ఉన్న కరుణ కిచెన్ని విజిట్ అయ్యి ఫుడ్ తినేసి మీకు ఏమైనా డొనేషన్స్ ఉంటే ఇచ్చి వీళ్ళకు హెల్ప్ చేయండి ఖచ్చితంగా. ఫుడ్ అయితే టేస్ట్ చేసి రివ్యూ చెప్పండి, ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. సో యా, మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.